ఓం శాంతి. బ్రహ్మ ఈ సృష్టిని తన సంకల్పంతో రచించారని చెప్తుంటారు. ప్రతిరోజు మనం మాట్లాడే మాటల్లో కూడా సంకల్పాలు, ఆలోచనలు అనేటువంటి మాటను పదే పదే ఉపయోగిస్తూ ఉంటాము. ఆలోచనలు అంటే ఏమిటి? మన జీవితంలో ఆలోచనల యొక్క ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఎలా ఉంటుందన్న విషయం కోసం మనం ఈరోజు తెలుసుకుంటాం. మనం నిజ జీవితంలో ఆలోచించే ఆలోచనలను 4 రకాలుగా చెప్పచ్చు. 1 సకారాత్మక ఆలోచనలు, 2 నకారాత్మక, 3 అవసరమైన ఆలోచనలు, 4 అనవసరమైన ఆలోచనలు. మనం ఒకసారి గమనించామంటే ప్రతిరోజు మనం ఆలోచించే ఆలోచనలో ఎక్కువలో ఎక్కువ శాతం వ్యర్థమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యర్థమైన ఆలోచనలే కొంతకాలం దాటిపోయిన తర్వాత నకారాత్మక ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలుగా రూపురేఖలు మారుతాయి. అయితే మనం రోజు చేసే ఈ ఆలోచనలు సైంటిఫికల్గా సైంటిస్టులు, సైకాలజిస్టులు ప్రూఫ్ చేశారు ఏంటి అంటే తక్కువలో తక్కువ రోజుకి ఒక వ్యక్తి చాలా ప్రశాంతమైన మనసు ఉంటే 40,000 ఆలోచనలు చేస్తారు అని. ఒకవేళ తను ఒత్తిడికి, భయం, ఆందోళన, నెగిటివ్ ఫీలింగ్స్కి గురైనప్పుడు ఎక్కువలో ఎక్కువ 60,000 ఆలోచనలు, 70,000 ఆలోచనలకి ఇవి రూపురేఖలు మారుతూ ఉంటాయి. కానీ ఎప్పుడెప్పుడైతే ఈ ఆలోచనలు వేగం ఎక్కువగా ఉంటుందో, ముఖ్యంగా మనం నెగిటివ్ ఆలోచించినప్పుడే ఆలోచనల యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది. మనం చేసే ఆలోచనల యొక్క ప్రభావము బ్రెయిన్పై పడుతుంది. బ్రెయిన్ యొక్క సిగ్నల్స్ మొత్తం శరీరానికి అందుతూ ఉంటాయి. ఎప్పుడైతే బ్రెయిన్ దగ్గర ఉన్నటువంటి సెల్స్ వీక్ అయిపోతూ ఉంటాయో వాటికి పునరుత్పత్తి లేదు. శరీరంలో ఉన్నటువంటి మిగిలిన భాగాల్లో సెల్స్ పునరుత్పత్తి అవుతాయి. కాబట్టి ఎంత ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటామో అంటే ఎప్పుడైతే ఎక్కువగా నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఈ ఆలోచనల ప్రభావం ఎంతెంత బ్రెయిన్పై పడుతూ ఉంటుందో అంతెంత శారీరక స్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది. అందుకోసమే చెప్తారనమాట, ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ. అంటే మనసు ఆరోగ్యంగా ఉంది అంటే శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. కాబట్టి ఈ మనసును మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు మన ఆలోచనలపైన మనం ఒక గమనిక ఉంచాలి. అందుకే చెప్తారు ఆలోచన కూడా ఆలోచించాలి అని. అందుకే ఆలోచనలని విత్తనాలతో పోలుస్తారు. ఎప్పుడైతే ఆలోచనలని విత్తనాలు బాగుంటాయో మాటలు, కర్మలు అనేటువంటి వృక్షము, దాని యొక్క ఫలాలు కూడా బాగుంటాయి. అయితే మనం ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటి 10 నిమిషాలు ఏవైతే ఉన్నాయో మన ఆ రోజు యొక్క సృష్టికి అత్యంత ముఖ్యమైన క్షణాలవి. ఎందుకంటే ఆ సమయంలో మన యొక్క అంతర్మన్, దేన్నైతే సబ్కాన్షియస్ మైండ్ అంటారో, అది చాలా చురుకుగా, చాలా చక్కగా మనం చేసే ప్రతి ఆలోచనని గ్రహిస్తూ ఉంటుంది. మనం చేసే ఆలోచనలు ఉదయం లేచిన వెంటనే శక్తివంతమైనవి, శుభవంతమైనవి అయితే కనుక రోజంతా మంది చాలా శక్తివంతంగా, శుభకరంగా గడుస్తుంది. కానీ ఆ మొట్టమొదటి 10 నిమిషాల ఆలోచనలు చాలా బాగా మనం చేయాలి అంటే దాని యొక్క ఆధారం మనం ముందు రోజు నిద్రించే సమయంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకోసమే చెప్తారు రాత్రి నిద్రించే వేళ మన మనసులో ఉండేటువంటి ఆలోచనల యొక్క భారాన్నంతా కూడా భగవంతుని ముందర పూర్తిగా ఇచ్చి ప్రశాంతంగా మనం రాత్రి ఎప్పుడైతే నిద్రిస్తామో ఉదయం లేచిన వెంటనే తిరిగి భగవంతుని యొక్క స్మృతితోనే మన మొదటి ఆలోచన మొదలవుతుంది. అది మన యొక్క ఆ రోజు అనేటువంటి సృష్టికి ఆధారమవుతుంది. తరువాత రోజంతలో మనం ఏమైతే చూస్తుంటామో, వింటుంటామో, మాట్లాడుతుంటామో వాటి ఆధారంగానే మన ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అంటే ఏదైతే ఇన్పుట్ ఉంటుందో దాని ఆధారంగానే అవుట్పుట్. కాబట్టి అందుకే చెప్తారు మన ఈ కళ్ళు కెమెరాతో సమానము, చెవులు రికార్డింగ్ మిషన్తో సమానము అని. అయితే రోజంతా మనసు అనేక రకాలైనటువంటి వ్యర్థం, నెగిటివ్ విషయాలన్నింటినీ కూడా లోపలికి తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే చూడడం వల్ల, వినడం వల్ల, మాట్లాడడం వల్ల రోజంతా ఇన్పుట్ నెగిటివ్ ఉంది అంటే మనం మనసులో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేద్దాము, భగవంతుని గుర్తు చేద్దాము అంటే ఆ సమయాల్లో
ఉదయం నుంచి రాత్రి వరకు ఏవైతే విషయాలు మనము విన్నామో, చూసామో, మాట్లాడామో అవి మాత్రమే మన మనసులో మెదులుతూ ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని మనం ధ్యానం చేద్దాము అంటే ఇన్పుట్ ఏదైతే ఉందో అదే మన మనసులో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రాజయోగం యొక్క విధానంతో మనసును నకారాత్మకత నుంచి, వ్యర్థం నుంచి ఏ విధంగా పాజిటివ్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా మనసును శక్తివంతంగా ఉంచుకోవాలి అనేటువంటి రాజయోగ విద్యను ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. రాజయోగంతో మనసును శుభ సంకల్పాల వైపు, శక్తివంతమైన సంకల్పాల వైపు ఏ విధంగా మనం నడిపించవచ్చు అన్నది తెలుసుకుంటాం. ఉదాహరణకి మనం ఉదయం లేచిన వెంటనే కంగారుగా, గాబరాగా, ఒత్తిడి యొక్క ఆలోచనలతో లేచాము అంటే దాని ప్రభావం రోజంతా ఉంటుంది. ఎందుకంటే ఉదయం మన మనసు ఒక వైట్ పేపర్ లాంటిది, ప్లేన్ రికార్డింగ్ క్యాసెట్ లాంటిది. ఏ విధంగా మనం రికార్డ్ చేస్తామో క్యాసెట్ అలాగే రికార్డ్ అవుతుంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటి 10 నిమిషాలు ముందు భగవంతుని యొక్క చింతన, భగవంతునికి సంబంధించిన విషయాల్ని చదువుకోవడం, భగవంతునితో బుద్ధి యోగాన్ని జోడించే విషయాలకు సంబంధించి సంగీతం వినడం. ఈ విధంగా ఆ మొదటి 10 నిమిషాలు పరమాత్మని యొక్క స్మృతితో స్వయాన్ని శక్తిశాలిగా ఉంచుకోవడానికి చక్కని జ్ఞానాన్ని వినడం కానీ, చక్కని జ్ఞానాన్ని చదువుకోవడం కానీ చేస్తున్నట్లయితే ఉదయం ఆలోచనలైనటువంటి విత్తనాలు శ్రేష్టమైనవి, శక్తివంతమైనవి ఉంటాయి. అందుకే చెప్తారు, ఎవరి ఆలోచనలో అయితే పరమాత్మ ఉంటారో, ఎవరి ఆలోచనలు పరమాత్మతో జోడించబడి ఉంటాయో వారి యొక్క జీవితం సుఖశాంతులతో ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఉదయం లేచినప్పటి నుంచి మన ఆలోచనలపైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాగా రోజంతటువంటి జరిగేటువంటి కర్మల్లో కూడా, కార్యాల్లో కూడా పరమాత్మని యొక్క స్మృతిని మనం జోడించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే భగవంతుని యొక్క స్మృతి ఉంటుందో అక్కడ చేసేటువంటి కర్మలు శ్రేష్టమైనవి, శక్తివంతమైనవి ఉంటాయి. పరమాత్మని స్మృతిలో చేసేటువంటి సంకల్పాలలో దివ్యత్వం జోడించబడి ఉంటుంది. ఉదాహరణకి చూడండి, ఒక మొక్కపై ఉండేటువంటి పుష్పము, దాని సౌందర్యం వేరు. అదే పుష్పాన్ని తలలో పెట్టుకుంటే దాని సౌందర్యం వేరు. అదే పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల ముందు ఉంచితే లేదా భగవంతుని పూజలో పెడితే ఆ పుష్పం యొక్క దివ్యత్వం వేరు. అలాగే మన సంకల్పాల్లో ఎప్పుడైతే పరమాత్మని స్మృతితో కూడి పరమాత్మ చెప్పిన ప్రకారంగానే మనం సంకల్పాలను చేస్తూ ఉంటామో ఆ సంకల్పాల్లో దివ్యత, శ్రేష్టత, శక్తి జోడించబడి ఉంటుంది. కాబట్టి చేసే కార్యాలలో తప్పనిసరిగా శ్రేష్టమైన కార్యాలే జరుగుతాయి. మనం చెప్పుకున్నట్టుగా 4 రకాల ఆలోచనలు ఎక్కువగా మన జీవితంలో చూసినట్లయితే వ్యర్థమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. మాటలు కూడా వ్యర్థంగా, సమయం కూడా వ్యర్థంగా వెళ్తుంది. అయితే ఉదయం 10 గంటల వరకు మన యొక్క ఆలోచనలను శుభమైన ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనల వైపు మనం మళ్లించగలిగినట్లయితే 10 గంటల తర్వాత ఒకవేళ మనం వేరే కర్మలు చేసినా, వ్యర్థమైన కర్మలు, మాటల యొక్క ప్రభావము వాతావరణంలోకి వచ్చినా దాని యొక్క ప్రభావం మన మీద అంతగా పడదు అని సైకాలజిస్ట్, సైంటిస్టులు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఉదయం 10 గంటలలోపు మన మనసును శక్తివంతమైన ఆలోచనలో పెట్టినట్లయితే అది శక్తివంతంగా అవుతుంది. ఆ తర్వాత మనం వినేటువంటి మాటల్లో ఏవైనా ప్రమాదాలకి సంబంధించి కావచ్చు, అకస్మాత్తుగా జరిగే సంఘటనలే కావచ్చు, బాధాకరమైన, భయంకరమైన విషయాలే మనం చూడొచ్చు, వినొచ్చు. కానీ ఆ సమయంలో మన మనసు వాటిని తట్టుకోవడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఉదయం 10 గంటల వరకు మన ఆలోచనలపైన మనం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాగా రోజంతా మనం చేసేటువంటి కర్మల్లో కూడా ప్రతి గంటకి ఒకసారి 1 నిమిషం పాటు ఇంతవరకు నేనేం ఆలోచించాను, ఏం మాట్లాడాను, ఏం చేశాను అని ప్రతి గంటకి ఒక్కసారి కనుక మనం 1 నిమిషం పాటు మనపైన మనం శ్రద్ధ వహించుకున్నట్లయితే ఆ 1 నిమిషం యొక్క చెకింగ్ మరుసటి నిమిషానికి మనలో చేంజ్ తీసుకొస్తుంది. అప్పుడు మనల్ని మనం మళ్ళీ మంచి ఆలోచనలతో ఛార్జ్ చేసుకొని ముందుకెళ్తాం. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఆలోచనలనే విత్తనాలు శ్రేష్టంగా ఉంటే
మాటలు కర్మలు కూడా శ్రేష్టంగా ఉంటాయి అని. మన ఈ ఆలోచనల యొక్క ప్రభావము మన మొత్తం శరీరంపై కూడా పడుతుంది. కాబట్టి ముందుగానే ఉదయం లేచినప్పటి నుంచే అటెన్షన్ పెడుతూ దినచర్యలో కూడా మనం ప్రతి గంటకి ఒకసారి ఈ విధంగా మనల్ని మనం చేంజ్ చార్ట్ చేసుకుంటూ మన జీవితంలో సకారాత్మకమైనటువంటి జీవిత విధానాన్ని మనం అలవాటు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూద్దాము మనం చేసే ఆలోచనల యొక్క ప్రభావము మన శరీరంపై ఎంత ఉంటుంది అని. మీరు ఎప్పుడైనా గమనించారా? మనిషి చాలా కోపంలో ఉన్నప్పుడు తన యొక్క కోపం యొక్క వ్యవహారము ముందు కళ్ళ ద్వారా బయటపడుతుంది. కానీ మీకు తెలుసా, ముందు తన మనసులో కోపంతో కూడిన ఆలోచనలు చాలా చేసి ఉంటారు. ఆ తరువాతే అది కళ్ళ ద్వారా బయటపడుతుంది. సో ఆ ఆలోచనలు ముందు కళ్ళ ద్వారా, ఇంకాసేపు అయ్యాక నోటి ద్వారా, ఇంకాసేపు అయ్యాక చేతుల ద్వారా, ఇంకాసేపు అయ్యాక మొత్తం శరీరం అంతా ఊగిపోతుంది. అంటే మనిషి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు చేస్తాడో ఆ ఆలోచనల యొక్క ప్రభావం శరీరంలోని ప్రతి కర్మేంద్రియం పైన పడుతుంది. అందుకోసమే ఆ సమయంలో గమనించినట్లయితే రక్త ప్రవాహం కూడా చాలా వేగంగా ఉంటుంది, గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది, శ్వాసగతి కూడా చాలా వేగంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత వేగంగా కొట్టుకుంటూ అవుతూ ఉంటే మరి శరీరం యొక్క ప్రక్రియ తప్పనిసరిగా దెబ్బతింటుంది. అందుకే చెప్తారు యోగిల యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయుష్యులై ఉంటారు అని. కారణం ఏంటి అంటే యోగిలు శాంత స్వరూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క శ్వాస గతి కూడా సిస్టమేటిక్గా రిథమిక్గా ఉంటుంది. ఎప్పుడైతే కోపం చేస్తామో ఆ యొక్క ప్రభావం మొత్తం శరీరంలో కర్మేంద్రియాలపై ఎలాగైతే పడుతుందో అలాగే మీరు గమనించి ఉంటే సంతోషంగా ఉన్నప్పుడు కూడా మనిషి ముఖంలో ఒక వెలుగు కనబడుతుంది, కళ్ళలో ఒక ప్రకాశం కనబడుతుంది, అతని మాటల్లో నడవడికలో ఒక తేలికతనం కనబడుతుంది. కారణం ఏంటి? అది కూడా ఆలోచనల ప్రభావమే. అందుకనే చెప్తారు కదా ముఖము ఆలోచనలకి దర్పం వంటిది అని. అంటే మనం ఎలా ఆలోచిస్తామో ఆ ఆలోచనలు మన ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. అందుకని ముఖాన్ని చూసి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గుర్తించవచ్చు, గమనించవచ్చు. ఒక క్యాన్సర్ పేషెంట్ని డాక్టర్స్ 6 నెలల కంటే ఎక్కువ బ్రతకరు అని చెప్పి పూర్తి రిపోర్ట్స్తో డిక్లేర్ చేశారు. కానీ ఆ వ్యక్తి ఇంతకాలం నా జీవితం పూర్తిగా రొటీన్లో గడిచిపోయింది, ఇప్పుడైనా కూడా ఎలాగూ బ్రతికున్నా కొన్ని రోజులైనా కూడా చాలా ప్రశాంతంగా హాయిగా బ్రతకాలి అని నిర్ణయించుకొని తన ఉద్యోగానికి తన వ్యాపార జీవితానికి స్వస్తి చెప్పి ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా, అంతేకాక వృద్ధుల సేవ చేసుకుంటూ పిల్లల సేవ చేసుకుంటూ తన తర్వాతి జీవితాన్ని గడపడానికి నిర్ణయించుకున్నాడు. తనకి తెలియకోకుండానే సంవత్సరం పాటు కాలం గడిచింది, కానీ తను చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కారణం ఏంటని మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే రిపోర్ట్స్లో క్యాన్సర్ లెవెల్స్ తగ్గుతున్నట్టుగా చూపించడం జరిగింది. కారణం ఏంటని చూస్తే ఆ వ్యక్తి తన యొక్క రొటీన్ జీవితం నుంచి పక్కకొచ్చి ప్రకృతితో సావాసం చేయడం మొదలుపెట్టాడు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రశాంతతను, ప్రకృతిలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, శక్తిని ఆస్వాదిస్తూ వృద్ధుల సేవ, పిల్లల సేవ చేస్తూ వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందుతూ ఆ ఆశీర్వాదాల బలం కాగా సంతోషం మించిన బలం లేదు అంటారు. సో జీవితంలో సంతోషాన్ని పొందుతూ, అందుకే అంటారు సంతోషం ఔషధంతో సమానము అని. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారి శరీర ప్రక్రియ సహజంగానే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తి వాళ్ళ శరీరంలో బాగా పెరుగుతుంది. ఆ విధంగా క్యాన్సర్ పేషెంట్ కూడా తన ఆలోచనలో మార్పు తీసుకొచ్చి తను ఒక క్యాన్సర్ పేషెంట్ అన్న విషయాన్ని మర్చిపోయి తన రొటీన్ జీవితం నుంచి సుఖశాంతిమయమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ క్యాన్సర్ని కొంతకాలం పాటు గెలవగలిగారు. చూసారా, ఆలోచనల యొక్క ప్రభావం ఆయుష్ను కూడా పెంచుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను, నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను అని ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉంటాడో ఆ నెగిటివ్ థాట్స్తో తన శరీరంలో
విషతుల్యమైన చర్య జరుగుతుంది. దాంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు తనకున్న శారీరక బలం మెల్లమెల్లగా క్షీణిస్తుంది. కాబట్టి మన ఆలోచనలు చాలా చమత్కారం చేస్తాయి, చాలా అద్భుతాలు చేస్తాయి. కాబట్టి ఎలాగా మనం ఆలోచిస్తూ ఉంటామో అలాగే తయారవుతూ ఉంటాం. కాబట్టి మన ఆలోచనల యొక్క ప్రభావం మన యొక్క ఆరోగ్యంపై తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఆరోగ్యం పైన ఆలోచనల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అని ఈ రోజుల్లో మెడికల్ సైన్స్ కూడా చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కాగా మన యొక్క ఆలోచనల ప్రభావం మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులపైన, వాతావరణం పైన కూడా పడుతూ ఉంటుంది. మన ఆలోచనలో మనం చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని ఏ రకమైనటువంటి ఆటంకాలు కలిగించినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులకి గురి చేసే ప్రయత్నం చేసినా వారి ప్రభావం మన పైన పడదు. కాగా మన ఆలోచనల ప్రభావం వాతావరణంపై పడుతుంది. మీరు గమనించి చూస్తే ఒక 3 స్థలాలు నేను మీ ముందు ఉంచుతాను. ఆ స్థలాల్లో ఎక్కడ వాతావరణం చాలా పాజిటివ్గా ఉందో మీరే ఆలోచించండి. 1 పవిత్ర స్థలాలు అంటే చర్చ్, మసీద్, గురుద్వార్, ఆలయాలు. 2 సినిమా థియేటర్. 3 జైలు. ఖచ్చితంగా మీరు అంటారు పవిత్ర స్థలాల్లోనే ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం ఉంటుంది అని. మరి ఈ 3 స్థలాలు కట్టింది అదే ఇటుక సిమెంటే కదా. మరి వాతావరణంలో మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? అది మన ఆలోచనల కారణంగా వచ్చిన మార్పు. ఎందుకంటే మనం ఎప్పుడైతే పవిత్రమైన స్థలంలోకి వెళ్తూ ఉంటామో, ఇంటి నుంచి మొదలైనప్పుడే మన ఆలోచనలో నేను ఒక పవిత్ర స్థలంలోకి వెళ్తున్నాను, అక్కడ నేను చాలా పవిత్రమైన ఆలోచనలే చెయ్యాలి అని మన మనసు పూర్తిగా మన కంట్రోల్లో ఉండి అదే నిర్ణయం తీసుకొని అక్కడికి మనం చేరుకుంటాం. మీరు గమనించారా? మనం చేరుకున్న ఆ యొక్క పవిత్ర స్థలాలు, చర్చ్, మసీద్, ఆలయాలు ఏదైనా కావచ్చు, మనకి బద్ధశత్రువు అక్కడ ఎదురుపడ్డా కానీ చాలా ప్రశాంతంగానే వారిని మనము భగవంతుని ముందు వారి గురించి సంకల్పం చేస్తాం. భగవంతుడా వీరికి సద్బుద్ధినివ్వండి అని. అంటే అక్కడ మనలో ఉన్నటువంటి వైర, విరోధ, శత్రుత్వ భావాలు కూడా దూరమయ్యాయి. మరి ఆ వాతావరణం తయారు చేసింది ఎవరు? మనమే ఆ విధంగా శుభకరమైన, శక్తివంతమైన ఆలోచనలు చేశాం. కాబట్టి ఆ వాతావరణంలో మనం అటువంటి ఆలోచనలు చేయగలుగుతున్నాం. కాగా మన ఆలోచనల ప్రభావము ఇతర వ్యక్తులపై కూడా పడుతుంది. దీనికి ఒక చక్కని కథ మీ ముందుంచుతాను. ఒక రాజుగారు, ఒక చందన వ్యాపారి, ఇద్దరు మంచి స్నేహితులు. రాజుగారు రాత్రివేళ రాజ్య సంచారం అంతా చేస్తూ చందన వ్యాపారి ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆ చందనాన్ని చూసి, ఈ చందనం అంతా కూడా రాజకోశంలోకి వస్తే ఎంత బాగుంటుందో కదా అన్న ఆలోచనతో ముందుకు సాగి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రాజుగారికి మరో ఆలోచన వచ్చింది. ఇదంతా నా యొక్క రాజకోశంలోకి రావాలి అంటే చందనం వ్యాపారి బ్రతికి ఉండకూడదు కదా, ఆయన చనిపోతేనే ఆయనకి ఎలాగూ వారసులు లేరు, అప్పుడే కదా ఇది నా రాజ్యంలోకి, నా రాజ్యకోశంలోకి వస్తుంది అని మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక, కానీ చందన వ్యాపారి ఎలా చనిపోతాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కదా, ఏ అనారోగ్యం లేదు, అంత త్వరగా చనిపోడు కదా. ఈ విధంగా రోజంతా ఆలోచిస్తూ మనసంతా కూడా కకావికలం చేసుకుంటూ ఉన్నారు. ఇది జరిగిన 1-2 రోజులకి చందనం వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత చందనం గుట్టలు గుట్టలుగా ఉంది, ఎవరూ కొనుక్కోవట్లేదు, ఇది అమ్ముడు పోవాలంటే ఏం జరగాలి అని. అప్పుడు చందనం వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. ఇది అమ్ముడు పోవాలి అంటే రాజుగారు చనిపోవాలి, అప్పుడు ప్రజలందరూ కూడా ఈ చందనాన్ని కొనుక్కొని వెళ్తారు, రాజుగారి యొక్క అంత్యక్రియల్లో ఉపయోగిస్తారు. కానీ రాజుగారు ఇప్పుడు చనిపోరు కదా, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఎలా చనిపోతారు, ఎలా చంపాలి? ఈ రకంగా ఆలోచించి చందన వ్యాపారి యొక్క మనసు కూడా కకావికలమయ్యింది. ఇలా ఇద్దరు మనసులు, నిజానికి ఇద్దరు స్నేహితులు, ఒకరి పట్ల ఒకరికి నకారాత్మకమైన భావాలు ఏర్పడి
పరస్పర స్నేహము, ఆత్మీయత దూరమైంది. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకునేటప్పుడు ప్రేమతో, ఆత్మీయతతో ఒకరినొకరు కలుసుకోవటం లేదు. అపూర్వపు స్నేహం అంతా దూరం అయ్యింది. కొంతకాలం అయ్యాక ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకు ఇలా మా ఆలోచనలు మారాయి? తిరిగి ఇద్దరు రాజగురువు దగ్గరికి వెళ్ళి వేరువేరుగా మా ఆలోచనలో ఈ మార్పు రావడానికి కారణం ఏంటి అని కనుక్కొని మళ్ళీ ఆ ఆలోచనల్ని రాజగురు గారు చేసినటువంటి జ్ఞానబోధతో తొలగించుకున్నారు. అంటే మనం చేసే ఆలోచనలు ప్రయాణిస్తాయి ఒక చోటి నుంచి ఒక చోటికి, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి. దీనికోసమై జపాన్ సైంటిస్ట్ డాక్టర్ ఎమోటో నీటిపైన ప్రయోగం చేశారు. నీరు కూడా మనం చేసే ఆలోచనలని గ్రహిస్తుంది, గమనిస్తుంది అని. వారు చేసిన ఆ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు కూడా హర్షించారు. వారు చేసిన నీటి ప్రయోగం ఏమిటంటే, ఒక బాటిల్ నీరు తీసుకొని ఆ నీటిపైన ప్రేమ అన్న లేబుల్ పెట్టారు. ఇంకొక బాటిల్ నీళ్ళు తీసుకొని దానిపైన ద్వేషం అన్న లేబుల్ పెట్టారు. ఏదైతే ప్రేమ అని పెట్టి ఉన్న బాటిల్ నీళ్ళలో దాన్ని ప్రయోగంలోకి తీసుకుంటే దాంట్లో ఫ్లవర్ లాంటి క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి. ఏ నీటిపైన అయితే ద్వేషం అన్న లేబుల్ పెట్టి ఉందో ఆ నీటిని తీసుకొని ప్రయోగించి చూస్తే దాంట్లో తయారైనటువంటి క్రిస్టల్స్ అంతా కూడా గందరగోళంగా ఉన్నాయి. ఈ విధంగా ఇంకొక బాటిల్ పైన నేను నిన్ను చంపుతాను అని రాసిపెట్టి ఇంకొక దానిపైన క్షమ అనేటువంటి లేబుల్ పెట్టారట. నేను నిన్ను చంపుతాను అన్న బాటిల్ వాటర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో క్రిస్టల్స్ ఇంకా భయంకరంగా గందరగోళంగా ఫామ్ అయ్యాయి. క్షమ అనేటువంటి రాసి ఉన్నటువంటి నీటి యొక్క క్రిస్టల్స్ ఫ్లవర్ లాగా ఫామ్ అయ్యాయి. ఈ విధంగా నీటిని ఆధారంగా చేసుకుని డాక్టర్ ఎమోటో జపాన్ సైంటిస్ట్ ఎన్నో ప్రయోగాలు చేశారు. అంటే మనం చేసే ప్రతి ఆలోచన కూడా ప్రకృతిలోకి వెళ్తుంది. ముఖ్యంగా నీటిలో మన యొక్క ఆలోచనలు ప్రవహిస్తున్నాయి, చేరుకుంటున్నాయి అన్న విషయాన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. మరి నీరు అంటే సాగరంలో ఉంటుంది, నదుల్లో ఉంటుంది, సెలయేరులో ఉంటుంది, బావుల్లో ఉంటుంది. అంతేనా? కాదు. మన ఈ శరీరంలో కూడా నీరు ఉంటుంది. అంటే మనం ఏం ఆలోచిస్తామో మన యొక్క ప్రతి ఆలోచన ప్రభావం మన శరీరంలో ఉన్నటువంటి నీటిలో ప్రయాణం చేస్తుంది. అంటే మన శరీరం కూడా మనం చేసే ఆలోచనల ఆధారంగా పాజిటివ్గా ఆలోచిస్తే శక్తివంతంగా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే బలహీనంగా ఉంటుంది. ఈ విధంగా మన ఆలోచనల ప్రభావం మన యొక్క ఆరోగ్యం పైన, సంబంధాలపైన, వాతావరణం పైన, జీవ జంతువులపైన, ప్రకృతి పైన, సృష్టిలో ప్రతి దానిపైన మన యొక్క ఆలోచనల యొక్క ప్రభావం ఉంది. అందుకని అంటారు ఆలోచన కూడా ఆలోచించాలి అని. ఇంత ఆలోచన యొక్క చమత్కారం తెలుసుకున్న మనము మరి సరైన దిశల్లో మన ఆలోచనల్ని ప్రయాణం చేయించాలి అంటే తప్పనిసరిగా ఆలోచనలకు ఉన్నటువంటి అద్భుతమైన శక్తి కోసము ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఆలోచనలకి సంబంధించిన సరైన జ్ఞానం మన దగ్గర ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో జ్ఞానం ఆధారంగా చేసేటువంటి ఆలోచనలు శక్తివంతంగా, శ్రేష్టంగా, ఇతరులకి సుఖాన్ని, శాంతిని ఇచ్చే విధంగా ఉంటాయి. సో అటువంటి జ్ఞానము మనకి ఆధ్యాత్మిక జ్ఞానంలోనే తెలుస్తుంది. ఎందుకంటే మనసు అన్నది ఒక భౌతికమైంది కాదు, మనసు ఒక ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తిని మనలో పెంచుకోవాలి అంటే ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన విషయాలు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో తెలియచేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలోనే తెలుస్తుంది. అయితే ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ప్రతిరోజు తమ యొక్క ఆలోచనలపైన నియంత్రణ ఉంచుతారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో తప్పనిసరిగా రాజయోగం అభ్యాసం చేస్తున్న వాళ్ళు తమ ఆలోచనలని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అందుకనే ఈ రాజయోగం ఏదైతే ఉందో మొత్తం ఆలోచనలకి సంబంధించిన ప్రక్రియ.
అందుకే మీరు గమనించి ఉంటే రాజా యోగము. రాజా అంటే కంట్రోలింగ్, రూలింగ్ కలిగి ఉండేటువంటి వారిని రాజా అంటారు. అంటే మనస్సు పైన కంట్రోలింగ్, రూలింగ్, అదేవిధంగా కర్మేంద్రియాలపైన కూడా కంట్రోలింగ్, రూలింగ్. కాబట్టి ఎప్పుడైతే మనం రాజయోగం చేస్తూ ఉంటామో మన నిజ జీవితంలో వచ్చేటువంటి అనేక రకమైన వ్యర్థమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ వాటిని రూలింగ్ చేస్తూ కేవలం శుభమైన, శక్తివంతమైన, శ్రేష్టమైన, ఇతరుల జీవితాలకు మన జీవితంలో కూడా సుఖశాంతులనిచ్చేటువంటి శ్రేష్టమైన ఆలోచనలే మనం చేస్తాం. ఎప్పుడైతే మన ఆలోచనలు బాగుంటాయో తప్పనిసరిగా మన మాటలు బాగుంటాయి, మనకు అందరితో సంబంధాలు బాగుంటాయి, మనం చేసే కార్య వ్యవహారాలు బాగుంటాయి. అంతేకాక మన జీవితంలో నిజమైన సుఖశాంతులను కూడా మనం చేసుకునే ఆలోచనల ద్వారానే మనం పొందొచ్చు. ఇంతవరకు మనము ఆలోచనలకు ఉన్నటువంటి గొప్ప శక్తి కోసం తెలుసుకున్నాము. ఈ ఆలోచనలు అనే ఈ గొప్ప శక్తిని రాజయోగంతో ఎలాగా ఇంకా పెంచుకోవచ్చు, మన జీవితాన్ని సకారాత్మకమైన జీవిత విధానం వైపు ఎలా తీసుకెళ్ళొచ్చు, మనసును జయిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు అని చెప్తారు. మరి ఆ మనసును మనం ఎలా జయించాలి? ఇవన్నీ విషయాలను ఇంకా చక్కగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోకి తప్పనిసరిగా విచ్చేయండి, అనేక వివరాలను తెలుసుకోండి. ఓం శాంతి.